అభిరుచి మీ అభిరుచి. నమస్తే రాజు గారు. నమస్తే అండి. ఈ రోజు ఏం వంట చేస్తున్నారు గుమగుమల్లో? దొండకాయతో ఆవకాయ చేస్తున్నాండి. దొండ ఆవకాయ. దొండ ఆవకాయ. ఓకే ఓకే అండి. మరి దొండ ఆవకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దొండ ఆవకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయ ముక్కలు 1/2 కిలో, ఆవపిండి 1/2 కప్పు, మెంతి పొడి 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 10, ఉప్పు 3 టేబుల్ స్పూన్లు, కారం 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, నూనె 1/2 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్. ఓకే అండి. మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం దొండకాయలు మనకు కావాల్సిన సైజులో, సో పొడవుగా కానీ ఇలా రౌండ్గా కానీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కానీ, సో ఎవరి చాయిస్ వాళ్ళది. సో కావాల్సినట్టుగా మనం కట్ చేసేసుకొని ముందు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. సో కొంచెం ఫాస్ట్ గా తినాలనుకున్నప్పుడు కొద్దిగా చిన్న చిన్న ముక్కలు ఇంకొంచెం చిన్న చిన్నగా కట్ చేసేసుకోవచ్చు. కొద్దిగా ఊరే టైం ఉంది అనుకుంటే కొంచెం ఇట్లా సైజ్ లో కానీ ఇంకొంచెం పెద్ద ముక్కలు కూడా కోస్తుంటారు కదా ఇట్లా పొడవు పొడవుగా. అట్లా వాళ్ళ చాయిస్ అది. దీంట్లో ఆవపిండి, అలాగే కారం, ఓకే, ఉప్పు అండి, కొద్దిగా పసుపు, ఓకే, చాలా మంది ఏంటంటే దోసకాయనే చేసుకుంటుంటారు, అంటే ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే. బట్ ఇది కూడా సేమ్ టేస్ట్ బాగుంటుంది. సో ఇది అలాగే కాలీఫ్లవర్ కూడా బాగుంటుంది మనకి అప్పటికప్పుడు చేసుకొని తినడానికి. సో ఒకసారి బాగా కలిపేసి, సో దీంట్లోనే కొంచెం మెంతి పండు వేయండి. ఓకే. సో మెంతులు కొంచెం వేయించేసి పొడి కొట్టుకోవాలి. కొద్దిగా పచ్చి వెల్లుల్లి రెబ్బలు కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. సో అంటే ఈ వెల్లుల్లి ఫ్లేవర్ బాగా ఇష్టపడే వాళ్ళు ఇలా పచ్చి వేసుకోవచ్చు. అలాగే ఆయిల్ అండి. సో కొంచెం అంటే 3-4 రోజులు మనం నిల్వ పెట్టుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలి. సో ఇవన్నీ కూడా బాగా కలిపేసి కాసేపు అలా పక్కన పెట్టేసేద్దామండి. ఓకే. సో ఆ తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మనం పోపు పెట్టేసుకోవచ్చు. సో దాన్ని కాసేపు అలా పక్కన ఉంచుతారంట రాజు గారు. సో ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా మనం ఎగ్తో ఆమ్లెట్ వేసుకునేటప్పుడు అందులో చిటికెడు కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకుని ఆమ్లెట్ వేసుకున్నట్లయితే కలర్ చాలా బాగుంటుంది. కలర్తో పాటు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఓకే అండి. మరి చిట్కా చూసేస్తారు కదా. సో రాజు గారు కలిపేశారా శుభ్రంగా? కలిపేసానండి. ఇప్పుడు మనం దొండకాయ ముక్కలు కొంచెం లైట్గా ఆయిల్లో అలా వేయించి కూడా కలుపుకోవచ్చు రాజు గారు పచ్చడి కావాలి అంటే. అంటే కొద్దిమందికి మరీ పచ్చిగా తినడం కొంచెం ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా ఒక స్పూన్ అలా నూనె వేసేసి కొంచెం హాఫ్ డన్ కొంచెం కరకరలాడుతూనే బాగుంటుంది. యాక్చువల్గా దోసకాయ ఇవి అన్ని కూడా అట్లా పచ్చివే చేస్తూ ఉంటారు కదా. సో తినని వాళ్ళు ఎలాగో మనము వేయించినా తినరు, పచ్చి ముక్కలు చేసినా కూడా తినరు. బట్ ఇంకొంచెం కూడా కొంచెం మీరు చెప్పినట్టు కొద్దిగా వేయించుకుంటే ఏంటంటే కొద్దిగా మనకు ఊరిన ఫీల్ అనేది వస్తుంది, కొంచెం లైట్ కొంచెం సాఫ్ట్ అవుతుంది కదా. సో అలా చేసుకొని మనం దీన్ని చేసేసుకోవచ్చు. ఇందాక చెప్పుకున్నట్టు కొద్దిమంది గుత్తులుగా కూడా చేసుకుంటారు, అంటే కొంచెం ఊరబెట్టేసి ఒక 3-4 రోజులు అలా పెట్టేసుకోవడానికి. సో మామూలుగా వంకాయ గుత్తుల్లా కట్ చేసేసుకుంటారు. సో దానికి ఏంటంటే కొంచెం చిన్న సైజు దొండకాయలు తీసుకోవాలి, మరి పొడవాటి కాకుండా చిన్నవి, ఒక అంగుళం సైజు, అంగుళంన్నర, కొంచెం బాగా ఎత్తుక్కోవాలి. అయితే మనం పచ్చడి చేసుకోవాలి. సో అలా గుత్తులు చేస్తే కూడా దాంట్లో అంటే ఇదంతా పౌడర్ మనం మిక్స్ చేసేసి దాంట్లో కొంచెం అలా స్టఫింగ్ చేసినట్టు కూడా చేసుకుని తర్వాత మళ్ళీ పైనుంచి ఇంకొంచెం పౌడర్స్, ఆవపిండి అవన్నీ యాడ్ చేసేసుకుని మిక్స్ చేసి పెట్టుకున్నా సో అది కొంచెం చూడడానికి కూడా బాగుంటుంది, డిఫరెంట్ గా. సో మినిమం మనం ఏ పచ్చడి చేసుకున్నా కంపల్సరీ ఒక పూట దాన్ని అలా ఉంచేసేస్తేనే, ఒక రోజు కంపల్సరీ మరుసటి రోజు తింటేనే దాన్ని ఒరిజినల్ గా అది ఏ టేస్ట్ కి అయితే వస్తుందో అది బాగా ఎంజాయ్ చేయగలం. ఓకే. పోపు వేసుకుందాం. సో ఆయిల్,
సో దీంట్లో కూడా కొంచెం మనం పల్లి ఆయిల్ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది డిఫరెంట్ గా. సో చాలా మంది ఇలాంటి ఆవాలు పెట్టుకునేటప్పుడు కొంతమంది నువ్వులు వాడతారు, కొంతమంది పల్లీలు వాడతారు. సో వాళ్ళ టేస్ట్లను బట్టి ఏ ఆయిల్ అయినా తీసేసుకోవచ్చు, మనకి నచ్చిన దీంట్లో ఆయిల్లో తీసుకోవచ్చు. యూజువల్ గా మామూలు అంటే మనం వంటకు వాడేవైతే కొంచెం స్మెల్ కూడా వస్తాయి, పచ్చళ్ళు అంటే పచ్చి వాసన వస్తూ ఉంటుంది. సో ఈ నువ్వుల్లోనే తర్వాత పల్లీలు నుండి పచ్చళ్ళు పెట్టుకోవడం చాలా మంది బాగుంటుంది. సో ఎండుమిరపకాయలు, దాని తర్వాత పోపు దినుసులు. ఓకే. సో ఇంకొద్దిగా ఇక్కడ కూడా యాడ్ చేస్తున్నాను వెల్లుల్లి. ఓకే. సో ఈ వేగిన ఫ్లేవర్ కూడా బాగుంటుంది. సో పచ్చిది వేరేగా ఉంటుంది. ఎక్కువ క్వాంటిటీలో వెల్లుల్లి అలా కచ్చపచ్చగా కొద్దిగా నూరేసి వేసుకున్నా కూడా పొట్టుతో పాటు కొద్దిమంది వేసుకుంటారు కదా, అలా ఒలచకుండా అలాగే కచ్చపచ్చగా దంచేసి వేస్తారు, అది బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఎస్. సో దీంట్లోనే కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా ఇంగువ. సో ఇంగువ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే ఆ ఇంగువ లేకపోయినా బాగానే ఉంటుంది. ప్లెయిన్ పోపు పెట్టేసి. సో ఇదొక టేస్ట్ లో ఉంటుంది, అదొక టేస్ట్ లో ఉంటుంది. సో ఇక్కడ స్టవ్ ఆఫ్. చాలా మందికి అదే డౌట్ వస్తుంది, అంటే మన ఇంట్లో తిన్న పచ్చడి ఒకలా ఉంది, వేరే ఇంట్లో ఇంకోలా ఉంది ఏంటని. ఇంగువ పోపు వల్ల కూడా మనకి ఆ తేడా తెలుస్తుంది, చాలా తేడా తెలుస్తుందండి. సో చేసుకునే సాంబార్లో కానీ కొన్ని రకాల వంటల్లో చాలా మందికి ఏంటంటే ఇంగువ ఎక్కువగా అలవాటు యాడ్ చేసుకోవడం. సో మనం తిన్నప్పుడు ఫంక్షన్స్ లలో కంపల్సరీ యాడ్ చేస్తూ ఉంటాం, స్పెషల్ అకేషన్స్ కాబట్టి. సో ఆ తేడా ఉంటుంది, మనకి ఇంట్లో చేసుకుంటే రాదు అని చెప్పి ఆలోచిస్తారు. ఒకసారి ట్రయల్ చేస్తే అది కూడా మనకి వచ్చేస్తుంది హ్యాపీగా. సో దోసకాయ బాగా అలవాటు అందరికి, బట్ ఇలా దొండ, అలాగే కాలీఫ్లవర్, పెళ్లిళ్ళల్లో మోస్ట్లీ మనం చూస్తే ఎక్కువ ఇన్స్టెంట్ కంటే ఆ దోసకాయ ఆవకాయ కంపల్సరీ ఉంటుంది. దాని ప్లస్ పాయింట్ ఏంటంటే కొంచెం పులుపు కూడా ఉంటుంది, బాగుంటుంది, చాలా బాగుంటుంది. అంటే లాస్ట్ లో మనం పెరుగన్నం తినేటప్పుడు సైడ్ లో నంచుకోవడానికి చాలా సూపర్ కాంబినేషన్ అది. సో ఇవేంటంటే కొంచెం ఆ పులుపు ఉండదు, వీటికి ఏంటంటే ఆ పచ్చడి ఫ్లేవర్స్ పడితే అప్పుడు ఇవి టేస్టీగా తయారవుతాయి. ఎస్ అండి. దానికేమో న్యాచురల్గా కలుపుకోగానే మనకి హ్యాపీగా తినేయచ్చు. ఎస్ అండి. ఇలాంటి వాటి చేసుకున్నప్పుడు ఏంటంటే పులుపు కొరకు మనం కొంచెం నిమ్మకాయ, స్మెల్ బాగా వస్తుంది యాక్చువల్లీ. నిమ్మరసం పడగానే స్మెల్ అనేది స్టార్ట్ అయిపోయింది. అంటే మనకు పోపు కూడా అది పెట్టుకున్నాం కదా, ఇంగువ వేసి వెల్లుల్లి అన్ని ఉన్నాయి కదా, అండ్ ముఖ్యంగా అందులో వేసిన పొళ్ళు కూడా ఆవు పొడి ఇవి. ఎస్, వెల్లుల్లి కూడా కొంచెం పచ్చిగా వేసుకున్నాం, అది కూడా ఆ స్మెల్ కి కారణం. ఓకే, రెడీ అయిపోయింది. సో ఇప్పుడు కొంచెం వేడివేడిగా రైస్ ఉంటే చాలా కొంచెం నెయ్యి, అంతే. సూపర్ కాంబినేషన్. సో కానీ ఫ్రెష్ గా చేసుకున్న పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అంటే అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇంట్లో ఏంటంటే అమ్మ చేస్తున్నప్పుడు అలా పక్కన వెయిట్ చేస్తుంటారు, ఎప్పుడు ఆ కలిపిన బౌల్ ఖాళీ అవుతుంది, దాంట్లో అన్నం వేసుకొని ఎప్పుడు కలిపేస్తారు. సో ప్రతి ఇంట్లో ఉండే కంపల్సరీ. ఇంక ఇప్పుడు మనకి ఎలాగో సమ్మర్ స్టార్ట్ అవుతుంది, ఇంకా ఆవకాయల సీజన్ కూడా మొదలైపోతుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా హ్యాపీగా చేసి పెట్టేసుకోవచ్చు. ఓకే, సో దొండ ఆవకాయ రెడీ. ఓకే అండి, మరి దొండ ఆవకాయ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దొండ ఆవకాయ తయారు చేసే విధానం: ఒక బౌల్లో దొండకాయ ముక్కలు, ఆవపిండి, కారం, ఉప్పు, పసుపు, మెంతి పొడి, వెల్లుల్లి రెబ్బలు, నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని దొండకాయ ముక్కల్లో వేసి నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే దొండ ఆవకాయ రెడీ. ఓకే అండి, మరి దొండ ఆవకాయ తయారీ విధానం చూసారు కదా, తీసుకుని రాజు. ఇప్పుడే చేసాం కదా, మనకి బాగా ముక్క క్రంచీగా ఉంది. యాక్చువల్గా దొండకాయ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, అంటే ప్రస్తుతం ఇంకొంచెం ఇది ఉంది కాబట్టి. కాస్త ఊరితే ఏంటంటే మనకి ఈ ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ మిక్స్ అయిపోయి, అంటే మనం కట్ చేసి ముక్కలుగా చేసుకున్నాం కాబట్టి ఆ గ్యాప్స్ లో కూడా మొత్తం ఆ కారం అది బాగా వెళ్ళిపోతుంది. ఇంగువ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. ఇంగువ తర్వాత మనం
వెల్లుల్లి కూడా కొంచెం పచ్చిగా వేసుకున్నాం కదండి. అవును. సో ఈ ఫ్లేవర్స్ రెండు బాగా తెలుస్తున్నాయి. యా. సో కొంచెం ఊరితే మీరు అన్నట్టుగా రేపటి రోజు మనం తింటే సూపర్ గా ఉంటుంది. నైస్. సో చూసారు కదండి, దొండ ఆవకాయ చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. మరి ట్రై చేయండి మీరు.